కోచ్‌తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఈరోజు ఏదైతే ఉత్కంఠభరితంగా ఉంది, ఏదైతే వరల్డ్ కప్ సంబంధించి, ఒకవైపు ఏదైతే నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న నేపథ్యం గూడా, సో, దానికి సంబంధించి గూడా ఈ గేమ్ ఏదైతే ఉందో గత సెమీఫైనల్‌లో జరిగిన నేపథ్యంలో గూడా 7 రన్స్‌తో వ్యత్యాసంతో గెలవడం గావచ్చు. ఇప్పుడు అంచనాలనేది టీమిండియా మీద గూడా చాలా వరకు ఉన్నాయి. ఏం చెప్తారేంటి ఈ ఫైనల్స్? డెఫినెట్లీ అంచనాలు మాత్రం 100% టీమిండియా మీదే ఉందండి. నరేంద్ర మోడీ స్టేడియంలో మనం ఏదో ఒక లాస్ట్ వరల్డ్ కప్పు అది బ్యాడ్ లక్‌గా ఓడిపోయాం. కొన్ని క్యాచ్‌లు మిస్ చేసి ఆస్ట్రేలియా మీద మ్యాచ్ అంటాం కానీ, అంతేగాని అలాంటి సెంటిమెంట్స్ ఏమి లేవండి. ఈసారి డెఫినెట్‌లీ గెలుస్తాం. ఆ సెంటిమెంట్‌లకి అన్నిటికి మనం సమాధానం చెప్తాం. అంటే అదే స్టేడియంలో 2023లో ఏదైతే వన్‌డే వన్‌డే వరల్డ్ కప్‌లో ఇటు ఆస్ట్రేలియా మీద ఓడిపోవడం కావచ్చు. హ్మ్. ఈ ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగే మ్యాచ్ మీద హ్మ్. చాలా ఉత్కంఠభరితంగా చాలా అంచనాలనేది టీమిండియా మీద ఉండవు. ఒకవైపు వచ్చేసరికి న్యూజిలాండ్ మీద లేకపోవడం కావచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ కెప్టెన్ అయినటువంటి మిచెల్ ఆయనే చెప్పడం సెంటర్. జరిగింది. సెంటర్‌ని చెప్పడం జరిగింది. సెంటర్‌ని ప్రధానంగా ఏదైతే ఇటు టీమిండియాలో ఒకవైపు బ్యాటింగ్ సంబంధించి కావచ్చు, అలాగే బౌలింగ్ సంబంధించి కావచ్చు. ఏ విధంగా అయినా సరే ఎదుర్కోవడానికి వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నారు. చాలా డేంజర్‌గా ఉన్నారు. చాలా టఫ్ అంటూ కూడా ఆయన పేర్కొన్న నేపథ్యంలో ఏ విధంగా ఈ యొక్క గేమ్ ఉండే అవకాశం ఉంది? ఇండియా 100% ఫేవరెట్స్ అండి న్యూజిలాండ్ కన్నా. వాళ్ళు మీడియాలో మాట్లాడేది గానీ, ఏదన్నా కూడా అది సైకాలజీ. మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మాకు మాకు ఆ బాల్స్ ఉన్నాయి, మాకు ఈ వేరియంట్స్ ఉన్నాయని అయన్నీ ఆల్రెడీ అయన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసిన ఇండియన్ టీము. అలాంటి ఆటిలకేమి వాళ్ళేమి వాళ్ళకి ఒక క్లియర్ మైండ్ సెట్ ఉంటది. క్లియర్ టీమ్ ప్రిపరేషన్ ఉంటది. ఎవరికి ఇండివిడ్యువల్ రోల్స్ వాళ్ళకిచ్చేసి ఉంటారు. ఇందులో మీకు మనకేంటంటే ఏడుగురు టాప్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఏడుగురు 300 రన్స్‌ని చేజ్ చేసే కేపబిలిటీ బ్యాటింగ్ లైనప్ మనకు ఉంది. అలాగే మనం 150 రన్స్ కొట్టినా దాన్ని డిఫెండ్ చేసే బౌలింగ్ బుమ్రా గాని, వరుణ్ చక్రవర్తి గాని, హార్దిక్ పాండ్యా గాని 100% వీళ్ళు ఆ 150ని రెట్టిడి చేసి దాన్ని కరెక్ట్ చేసే దాంట్లో ఈ బౌలింగ్ లైనప్ మనకు బాగుందండి. అంటే మీరు మీ ఒపీనియన్ బట్టి మీరేమనుకుంటున్నారు? అంటే టాస్ గెలిచిన తర్వాత ఏది ఎంచుకుంటే బావుండిద్ది అనుకుంటున్నారు? అంటే ఫైనల్ గేమ్ అంటే కొద్దిగా ప్రెషర్ ఉంటది. ఫైనల్ గేమ్ గాని, సెమీఫైనల్స్ గాని ప్రెషర్ ఉంటది. కాపోతే టాస్ గెలిసి ఫస్ట్ మన ఇండియాలో కాబట్టి మన క్రౌడ్ సపోర్ట్ గాని అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటది కాబట్టి బ్యాటింగ్ చేస్తే ఒక టార్గెట్ ఫిక్స్ చేసి పెడితే దానికి తగ్గట్టు మనం బౌలింగ్ చేసుకోవచ్చు. కానీ టార్గెట్ ఫిక్స్ చేస్తే కూడా ఏదో 170, 160 చేస్తే సరిపోదు. 220, 230 ఒక ఆళ్ళొక మైండ్ సెట్‌లో ఉంటారు. దానికి తగ్గట్టు అకార్డింగ్ మనకు బౌలింగ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి అకార్డింగ్‌లో ఆ పవర్ గేమ్ ఏదైతే 6 ఓవర్లు ఉన్నాయో అది చాలా క్రూషియల్ అండి. ఆ క్రూషియల్‌ని మనం హ్యాండిల్ చేశామంటే, ఒక 6 ఓవర్‌లో ఒక 50 రన్‌లు, 60 రన్‌లు అలాగిచ్చామంటే, మనం 220 కొట్టామంటే ఈజీగా గెలుస్తామండి. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇటు కోహ్లీ గావచ్చు, అలాగే ధోని గావచ్చు, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో గూడా టీమ్‌ని అది ముందుకు తీసుకెళ్ళి గెలిపించే దిశగా తీసుకెళ్తే ప్రయత్నం చాలా వరకు గతంలో చూసాం. ప్రస్తుతం టీమిండియాలో అటువంటి సిట్యుయేషన్ కీ రోల్ ప్లే చేసే ఉన్నారంటారా? డెఫినెట్‌లీ ఉన్నారండి. అంటే వాళ్ళు మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్. వాళ్ళు నలుగురు, ఐదుగురు ధోని గాని, రోహిత్ శర్మ గాని, విరాట్ కోహ్లీ గాని, బూమ్రా గాని, సో ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉండేది కాబట్టి టీమ్‌కి ఎక్కువ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ సూర్యకుమార్ గాని, దూబే రూపంలో గాని, లేకపోతే తిలక్ వర్మ రూపంలో గాని, ఇషాన్ కిషన్ రూపంలో గాని, బూమ్రా ఉన్నాడు. బూమ్రా హీ కెన్ డ్రైవ్. ఆయనకి ఆ ఎక్స్‌పీరియన్స్‌ని టీమ్ మీటింగ్‌లో షేర్ చేయగలడు. ఆ కెప్టెన్‌కి మంచి సలహాలు ఇవ్వగలడు. 100% ఎక్కువ ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా టీ20కి ఏదైతే మన గెలవగల సత్తా ఉందో, ఇండియా చాలా బ్యాలెన్స్‌గా ఉందండి. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ యాస్ వెల్ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ అలాగే ఫీల్డింగ్. మీరు చూసుంటారు ఇంగ్లాండ్ మీద ఫీల్డింగ్. అక్షర్ పటేల్ అన్ని క్యాచులు అసలు ఎలాంటి క్యాచులు తీశారంటే, అది మేము కోచింగ్ ఇచ్చే దాంట్లో అసలు బెస్ట్ అయి చూపిస్తూ ఉంటాం. ఎలాగ 20 మీటర్స్, 30 మీటర్స్ చేజ్ చేసి క్యాచులు తీశారు. సో, మనకి ఫీల్డింగ్ ఏరియా కూడా చాలా ఆ డిపార్ట్‌మెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ యొక్క వరల్డ్ కప్ నేపథ్యంలో గూడా సాయంత్రం మొదలవున్న నేపథ్యంలో ఒక యుద్ధం మొదలవుతుందా అనే దాన్ని కూడా చాలా ఉత్కంఠంగా అందరూ గూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు గాబట్టి ఒక కోచ్‌కి క్రికెట్ కోచ్‌కి ఏం చెప్తారు? డెఫినెట్‌లీ అండి. యుద్ధం గెలిస్తేనే కదా! డెఫినెట్‌లీ గెలుస్తాం. యుద్ధం లాగే ఉండాలి. అంటే 150 కొట్టేసి మనం కొట్టేయటం కాదు. ఫైనల్ షుడ్ బి ఏ ఫైనల్ లాగుండాలి. 100% ఫేవరెట్స్ ఇండియా. యుద్ధం గెలవబోతున్నాం. మళ్ళీ మూడోసారి వరల్డ్ కప్, టీ20 కప్ గెలవబోతున్నాం. అది సూర్యకుమార్ చేతుల్లో సాయంత్రం 10కి మనం ఎంజాయ్ చేస్తూ ఆ మ్యాచ్ చూడొచ్చు. ఓకే. రైట్. ఏదైతే టీ20 వరల్డ్ కప్ సంబంధించి చూసుకున్నట్లయితే ఒకవైపు భారత్‌కి అలాగే న్యూజిలాండ్‌కి జరుగుతున్న నేపథ్యంలో
హోరాహోరీగా అయితే ఈ యొక్క గేమ్ అయితే జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం విజయవాడలో కూడా అటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. యుగల్లి చాలా వెయిట్ చేస్తున్నారు. ఎంతో ఆతృతగా ఏ విధంగా ఉత్కంఠభరితంగా ఉండనుంది ఈ యొక్క గేమ్ అనేది కూడా. ఒక పిచ్ నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే ఆ స్టేడియంకి సంబంధించి ఆ వాతావరణం కావచ్చు, పిచ్‌కి సంబంధించి కావచ్చు, ఒకవైపు టాస్ గెలిచినా సరే ఎంచుకునే విధానాన్ని బట్టి గతంలో కూడా ఇటు టీమిండియాకి చాలా అనుభవం ఉంది. ఆ యొక్క స్టేడియంకి సంబంధించి గతంలో చేసిన ఈ యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ నేపథ్యంలో అన్నీ కూడా రెక్టిఫై చేసుకొని సో, ఇండియాని గెలిపించే దిశగా ముందుకు తీసుకెళ్తారు. సో, ఖచ్చితంగా వరల్డ్ కప్ అనేది మనం కైవసం చేసుకోవడం తథ్యం అంటూ కూడా ఇక్కడున్న ఎవరైతే యంగ్‌స్టర్ క్రికెటర్స్ ఉన్న ప్రాక్టీస్ చేస్తున్న వారు, అలాగే కోచ్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో, ఏదేమైనా సరే ఈ T20 వరల్డ్ కప్ సంబంధించి భారత్ గెలవాలంటే కూడా తీవ్రంగా ఇటు అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉత్కంఠభరితంగా ఈ గేమ్ ఉంటుందనేది కూడా.